ఈ సబ్జెక్ట్ పేరు బండెనక బండి గట్టి. బండెనక బండి గట్టి అని ఒక అద్భుతమైన పాట ఉండేది తెలంగాణలో. బండెనక బండి గట్టి ఏ బండిలో వస్తావు కొడుకా నిజాం సర్కార్ వాడా అని పాట ఉండేది. ఇప్పుడు ఈ బండి వెనక అది కాదు, బండి సంజయ్ వెనక బండి భగీరథ బండి గట్టి. అది సమస్య. బండి భగీరథ ఆయన బండి సంజయ్ గారి కుమారుడు, పుత్రరత్నం. బండి సంజయ్ గారు కరీంనగర్కి సంబంధించిన బీజేపీ రాజకీయ నాయకుడు. ఈయనకి కేంద్ర ప్రభుత్వంలో అమిత్ షా గారి కింద ఉప హోంమంత్రి. హోంమంత్రి అంటేనే ది మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ఇండియా. ఉపమంత్రి అంటే కూడా అంత పవర్ ఉంటుంది. పోలీస్ యంత్రాంగం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సిఆర్పిఎఫ్ లాంటి వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సైన్యం మినహా యంత్రాంగం మొత్తం వీళ్ళ చేతుల్లో ఉంటుంది. ప్రజలు రాజకీయ నాయకులకి అధికారం ఇచ్చేది ప్రజలకి మేలు చేయమని, కీడు చేయమని కాదు, తమకు మాత్రమే మేలు చేసుకోమని కాదు. ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే, బండి సంజయ్ గారి పుత్రరత్నం భగీరథ్ గారు 4-5 జనాన్ని ఎంటేసుకొని హల్చల్ చేస్తూ తిరుగుతా కాలేజీల్లో కానీ ఎక్కడెక్కడ కానీ చాలా అల్లరి చేస్తున్నాడని ఇదివరకే కేసులు కొన్ని నమోదైనవి. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నది కూడా బయటకు వచ్చింది. నదురుగా అందంగా ఒక అమ్మాయి కనపడితే ఈ అమ్మాయిని పడేస్తా చూడు అని ఈయన అనడం, ఆయన స్నేహితులు రెచ్చగొట్టడం, ఈయన పడేయడానికి ప్రయత్నం చేయటం, ఇదంతా చేస్తాడనేది బయటకు వచ్చిన వార్తలు వచ్చినాయి. కరెక్ట్ కాదు, నేను జడ్జిని కాదుగా చెప్పడానికి. ఈయన ఒక అమ్మాయిని చూసి అమ్మాయిని పడేస్తా చూడన్నాడు. వీళ్ళు పక్కన ఉన్నారు వందిమాగతులు, నువ్వు వేయలేవులేని ఒకడు అన్నాడు. వీళ్ళ పని అంతా ఏంటంటే అతను మేపుతా ఉంటే మేయడమే వీళ్ళ పని, వేరే పని ఏమి ఉండదు. ఒక రాజకీయ నాయకుడి కుమారుడు అంటే తిరిగే 4-5 ఈ సొల్లుగాళ్ళంతా వీళ్ళు చేసే పని అంతా వాడు మేపుతా ఉంటే మేయడమే. ఏముండదు, సొంత బుర్రలు ఉండవు వీళ్ళకి. అభినందిస్తూ ఉండడం, తింటా కూర్చోవడం, తాగుతూ కూర్చోవడం, అప్పుడప్పుడు రెచ్చగొట్టడం, అప్పుడప్పుడు సమర్థించడం, ఇదే వీళ్ళ పని. ఇతను అమ్మాయిని ప్రేమిస్తున్నా అన్నాడు, పరిచయం చేసుకున్నాడు. 3rd పర్సన్ ఎవరు ఫ్రెండ్తో పరిచయం అయినారు, నమ్మించినాడు. నీ ప్రేమ లేకపోతే నేను బతకనన్నాడు, చేతులు అప్పుడప్పుడు కోసుకున్నాడు. అసలు ఒక్కడి గమనించండి, ఆడపిల్లలు మొత్తానికి నేను చెప్తున్నా చూడు, ఎవడైనా నీ ప్రేమ లేకపోతే చచ్చిపోతానన్నా, కోసుకున్నా, ఆత్మహత్య చేసుకుంటానన్నా ఇట్టాడి ఎదవని జన్మకి ప్రేమించగానే నాశనం అయిపోతారు మీరు. ఆడపిల్లలకి చెప్తున్నా నేను. ఇట్లాంటి మంచి మాట మా మోడీ గారు కూడా చెప్పాడు. ఈ దేశంలో ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతుంది అంటే మగపిల్లల్ని పెంచడం మనకి చేత కావటం లేదన్నాడు. అద్భుతమైన వాక్యం. అయ్యా, తమరి ప్రభుత్వంలోనే హోంశాఖకి ఉపమంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారికి కూడా తన కొడుకుని పెంచడం చేత కాలేదేమో ఒక్కసారి చూడకూడదా? మా అందరికీ చెప్తున్నారు కదా, మరి మీకు దగ్గర ఉండేటోళ్ళకి కూడా చెప్పి కాస్త ఆచరింపజేస్తే బాగుండు కదా. మంచి వాక్యం చెప్పినారు మీరు, మీ వాక్యానికి తిరుగులేదు. అది మీ సొంత వాక్యమైనా పర్వాలేదు, మరి ఎక్కడైనా రాసి ఉంటే చదివినా కూడా పర్వాలేదు. ఈ వాక్యం తమ యొక్క అమృత వాక్కుల్లో భాగంగా వచ్చినందుకు ఖచ్చితంగా నేను అభినందిస్తున్నా. ఆడపిల్లల భద్రత లేకుండా పోయింది అంటే దానికి కారణం మగపిల్లల్ని పెంచడం చేత కాకపోవడమే. అద్భుతమైన వాక్యం. ఒకసారి మళ్ళీ చెప్పండి. ఆ అమ్మాయి మైనర్, అమ్మాయి ఇంటిమేట్ గురించి తీసుకున్న ఫోటోలు ఉన్నాయి. ఈ అమ్మాయికి అర్థమైంది, ఒక దశ వచ్చినాక తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత ఆత్మహత్య ప్రయత్నం చేసింది, డిప్రెషన్కి గురైంది. మొత్తం మీద పిల్లల్ని కాపాడుకున్నారు తల్లిదండ్రులు. ఇంక ఇదంతా నాకు వద్దు, డబ్బున్న వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకుంటా అనే తీర్మానం చేసుకున్న అమ్మాయిని నువ్వు పోవడానికి లేదని చెప్పని ఈ రెండో బండి ఒత్తిడి చేస్తే ఈ అమ్మాయి దూరంగా ఉంటాం మొదలెట్టింది. ఒక చోటుకి రా మాట్లాడుతామని పిలిస్తే ఆ అమ్మాయి పోకపోతే ఈ ఇంటిమేట్గా ఉన్న ఫోటోలు ఫ్రెండ్స్కి చూపిస్తాడు. ఈ ప్రేమించినోడని అనాలన్నా, ఇట్లా ఫ్రెండ్స్కి ఇంటిమేట్గా ఉన్న ఫోటోలు చూపిస్తే అమ్మాయి బ్లాక్మెయిల్ చేసింది, 5 కోట్లు నన్ను అడిగింది అంటాడు. 50,000 ఇచ్చాడట. 5 కోట్లు అడిగిన వాళ్ళు 50,000 తృప్తి పడతారండి? ఎవరు నమ్మించడానికి చెప్తారు ఈ భాష? తప్పు జరిగింది, ఒప్పుకొని దిద్దుకోవడం కాదు. ఆ తల్లిదండ్రులు రాజీ ప్రతిపాదన కూడా వచ్చారు. ఏదో జరిగిందే జరిగిపోయింది వదిలేయండి అని.
ఈ అమ్మాయి ఫోటోలు వీధుల్లో పెట్టాక అమ్మాయికి అనుమానం రాదా? రేపొద్దున పెళ్లి చేసుకున్న భర్త దగ్గరికి ఈ ఫోటోలని పంపిస్తా, పిల్ల గతి ఏం కావాలి అనే భయం కలిగిన అమ్మాయి ఇతనితో రిలేషన్లోకి వద్దనుకుంది. చాలా న్యాయమైన నిర్ణయం అది. మైనారిటీ ఉన్నది కాబట్టి అమ్మాయికి పోక్సో కేసు కింద వెళ్ళారు వాళ్ళు. సాయంత్రం 6కి వెళ్తే 12 గంటల దాకా రిజిస్టర్ చేయాలి. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ కదా, బండి సంజయ్ గారు బీజేపీ కదా. పోనీ కాంగ్రెస్కి బీజేపీకి వేరుముందని నేను నమ్మమంటవా? ఒకవేళ నన్ను నమ్మితే కేసు రిజిస్టర్ చేయడానికి ఏముంది? అది ఒక సామాన్యుడి విషయంలో పోక్సో కేసు నమోదైతే ఇట్టే వ్యవహరిస్తారా? ఇమ్మీడియట్గా లోపలేయరా? మరి ఎందుకు లోపలేలా? కేసు కట్టడానికి సిద్ధపడలా. 6 గంటలకు వెళ్తే కరీంనగర్లో ఇంకో కేసు పెట్టాడు ఆయన, ఆ భగీరథ్ గారు. ఈ అమ్మాయి హనీ ట్రాపింగ్ అనే పేరుతో నన్ను ట్రాప్ చేసింది, ట్రాప్ చేసి డబ్బులు అడిగింది అనే పేరుతో కౌంటర్ కేసు వేశాడు. అంటే పోలీస్ యంత్రాంగం అంతా మన దొడ్లో ఉండే మనుషులు లాంటి వాళ్ళని భావించారు వీళ్ళకి భయం వేసింది, అంత పెద్దోడి మీద కేసు పెట్టాలి ఎట్లాంటిది. నడుస్తూ ఉందండి నాటకము. చివరికి కోర్టుకు ప్రజెంట్ చేస్తే ఏ దారి లేనందువలన అరెస్ట్ చేయాల పోలీసుల దగ్గర నేను తీసుకెళ్తాను పట్టుకెళ్ళాడు ఈయన. కోర్టు ముందు తను ప్రజెంట్ చేయడం వేరు, పోలీసులు అరెస్ట్ చేయడం వేరు, ఇంటికి చాలా తేడా ఉంది. జడ్జి గారు సరిగా ఆలోచించి ముందు రిమాండ్కి పంపించారు. చాలా పెద్ద లాయరు అమ్మాయి మేజరు మైనర్ కాదని చెప్పిన వాదించాడు. అంటే మేజర్ అయితే చేయొచ్చు, ఇట్లా పోక్సో కేసు ఆకర్షించదు తప్ప అమ్మాయిలంటే ఆగం చేయొచ్చా? మరి దిక్కుమాలిన సూత్రీకరణలండి. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమ్మాయి మైనర్ని ప్రూవ్ చేశాడు. 14 రోజులు రిమాండ్లో ఉన్నాడు ఆయన. రిమాండ్లో ఎటువంటి రాజభోగాలు అనుభవిస్తారు ఎవరికి తెలుసు? పెద్దవాళ్ళు జైల్లో పెడితే జైలు శిక్ష అనుభవించరు, రాజభోగాలు ఉంటాయని తెలుసు నాకు కూడా. ఇప్పుడు 16 రోజులు రాజభోగాలు ఉంటాయి. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చే సెక్షన్లు ఉన్నాయి దాంట్లో. అందుకని యాంటిసిపేటరీ బెయిల్ కోసం ట్రై చేసినందువల్ల నేనే నా కుమారుని కోర్టుకు అప్పచెప్పలేదని బండి సంజయ్ గారు అన్నారంటే అర్థం ఏంటి? ఈయన చిక్కకుండా పోలీసులకు ఆయనే దాచిపెట్టాడని అర్థం. అదొక నేరం. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చే సెక్షన్ల కింద ఎట్ట పెడతారండి? అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు అట్ట లేదే. తర్వాత సెక్షన్లు మార్చినారు ఒత్తిడి ఎక్కువై. చివరికి రేపొద్దున మోడీ గారి మీటింగ్ జరుగుతూ ఉంటే అక్కడ పోయి ఆత్మహత్య చేసుకోవడానికి భయపెడితే తప్ప కేసు రిజిస్టర్ చేయలేదు పోలీసు వారు. ప్రజల తరఫున అద్భుతంగా పనిచేస్తుంది వ్యవస్థ. మేము ఓట్లేసి గెలిపిస్తున్నామయ్యా మిమ్మల్ని అందరినీ. మీ అందరి జీతాలు, మీ అందరు బతకటానికి కావాల్సిన అన్ని డబ్బులు మేము ఇస్తున్నాం పన్నులు కట్టి. మీరు మా జనం తరఫున పనిచేయరు ఏంటంటే మేము ఎన్నిక చేసుకోవడం తెలివి తక్కువగా తలమాసిన వాళ్ళు ఎన్నిక చేసుకుంటున్నాం. ఈ తలమాసిన వాళ్ళ కోసం పనిచేస్తలేదు మీరంతా. ఈ కేసు ఏమవుతుంది? చాలామంది ఊహ ప్రకారం ఈ కేసులో పోక్సో కేసు అయినప్పటికీ కూడా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకి ఎటువంటి శిక్ష పడకుండా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు అనుకుంటున్నారు. ఇదివరకంతా ఇట్లాంటి కడిగిన ముత్యాలు చాలా బయటకు వచ్చినాయి. ఆ కడిగిన ముత్యాలు చాలా ఎన్నికల్లో గెలిచినాయి, మంత్రులు కూడా అయినాయి ఈ ముత్యాలన్నీ. కాబట్టి ఈ ముత్యం కూడా రేపు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది జనం అనుకుంటున్నారు. అంటే సాధారణ జనానికి న్యాయం జరగదు అని జనం ఫిక్స్ అయిపోయినారు. అది జరగకూడదని సోషల్ మీడియాలో గల్లంతగా మాట్లాడినప్పటికీ కూడా కొన్నాళ్ళైనాక మర్చిపోతారు. జనం మర్చిపోయేదాకా ఆగుతారు. ఆగినాక నెమ్మదిగా సెక్షన్లు డైల్యూట్ అవుతాయి. అనేక కేసులు ఆ బాబా ఒక అతను ఇట్లాంటి కేసులు అరెస్ట్ అయితే బయట ఉండేది ఎక్కువ, పెరోల్లో లోపల ఉండేది తక్కువ. మరీ దిక్కుమాలలో ఆశారాం బాబు లాంటి వాళ్ళు జైల్లో చిక్కుతారు, అడుగుళ్ళు పెరోల్లో తిరుగుతూ ఉంటారు. పెద్దవాళ్ళకి శిక్షలు పడతాయండి ఈ దేశంలో. తెనాలి ప్రాంతంలో ఒక అమ్మాయిని రేపు చేసి చంపేస్తే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని వాదన వస్తే ఏ పెద్దోడు చిక్కల. సత్యంబాబుని ఒకరిని పట్టుకెళ్ళారు, వాడిని జైల్లో కొన్నాళ్ళు ఉంచినాక తప్పు చేయలేదని బయటకు వదిలినారు. ఎందుకు చేసిందేవుడు చిక్కల, ఎప్పటికీ చిక్కడోడు, ఎప్పటికీ చిక్కడు. చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఒక సినిమా యాక్టరు ప్రత్యూష, ఆ అమ్మాయి మరణించింది అనుమానాస్పద పరిస్థితుల్లో. దీని వెనక పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాదనలు వచ్చినాయి. ఆ రోజున ఆ అమ్మాయి తల్లి పోరాడుతూ ఉంది, ఏమి న్యాయం జరగదు.
ఒక మంత్రి గారి కుమారుడు ఉదయం 11 గంటలకి హైదరాబాద్ వీధుల్లోకి అమ్మాయిని చేయబెట్టుకొని కారులోకి లాగబోతే కేసు ఉండదు. ఒక సామాన్య వ్యక్తి జరిగితే లోపలేస్తారు, మాట్లాడితే లోపలేస్తారు. అట్లాంటి బాధ్యత లేనటువంటి పద్ధతులు అందరినీ కాపాడాల్సిన వ్యవస్థ ప్రవర్తిస్తుందనేది బండి సంజయ్ గారి కుమారుడి విషయంలో జరుగుతూ ఉంది, జరగబోతూ ఉంది.